ప్లాటినం ఫ్యామిలీలో కలిసిన తర్వాత మళ్ళీ రికూప్ విత్ హై ఫ్రీక్వెన్సీ. వండర్ఫుల్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అది ఒక్క మాట చెప్పాలనుకున్నారు సార్. Keep that high frequency. Keep that high frequency. Super. Thank you so much. థ్యాంక్ యూ. Okay. So friends, ఈవెంట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, సిచ్యువేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, పీపుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఏంటంటే మీ యొక్క ఓన్ రెస్పాన్స్, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు రైట్ ఫ్రీక్వెన్సీలోకి రావాలంటే మీరు చేయాల్సింది ఏంటి, మీ యొక్క ఫ్రీక్వెన్సీని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ లెట్ మీ పుట్ మీ ఆన్ ద స్పాట్ లైట్. 1 second. Am I on the spotlight? Okay, right. Okay, can you all see me now? Can you all see me, everybody? 1 second, 1 second. Okay, 1 second, Andy. 1 second. 1 minute. Yes. Okay, I think you can see me now. Can you unmute and can you see me now, all of you? Yes, No, sir. sir, you are Yes. not on spotlight. Okay, okay. No, Thank sir. you. We can see you, but you are not on spotlight. You're not on spotlight, sir. Just a second, Andy. Just a second. Okay. Right now you are on, sir. Okay, okay. Let me just see that. Okay, there is some problem with the Zoom platform, I think so. Okay. So friends, please see everyone in the gallery view. Okay, please see everybody in the gallery view. సో ఒక్కసారి మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి ఎందుకు రావాలి మళ్ళీ చెప్తున్నానండి, బికాస్ రిమెంబర్, యువర్ థాట్స్ ఆర్ ఫాలోడ్ బై యువర్ ఫీలింగ్స్, యువర్ థాట్స్ ఆర్ ఫాలోడ్ బై యువర్ ఇమోషన్స్. మీరు ఇమోషనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలాంటి ఇమోషన్స్లో ఉన్నారో అలాంటి థాట్స్లోనే మీరు ఉంటారు. యూ విల్ బీ ఇన్ ద సేమ్ థాట్స్. సో ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ ఫీలింగ్స్, then you can change your thoughts. If you can change your feelings, you can change your thoughts. మీరు ఫీలింగ్స్ని చేంజ్ చేయగలిగితే మీ యొక్క థాట్స్ని మీరు చేంజ్ చేయగలరు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, మన ఫ్రీక్వెన్సీని కొద్దిగా రేజ్ చేయబోతున్నాం. ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ? ఎస్, గుడ్. సో టచ్ యువర్ హార్ట్ ఎవ్రీవన్. అందరూ టచ్ చేయండి హార్ట్ని. గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ and see those days. Just close your eyes. See, మీరు స్కూల్లో ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు, యు మే బి 8 years 10 years, ఆ టైంలో మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో ఒకసారి చూడండి. వాళ్ళతో ఆడుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సండే రోజు ఆటల్లో మునిగిపోయేవారు. హౌ వాజ్ ద ఫీలింగ్? అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఐ వాంట్ యూ టు ఫీల్ దట్ ఫీలింగ్స్ నౌ. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ని ఫీల్ అయినప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? Imagine హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్ నౌ? అండ్ థింక్ అబౌట్ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్. మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ద ఇన్నోసెన్స్ in your heart, love in your emotions, happiness. Every day was a new day for you. ఎలా ఫీల్ అయ్యారు చూడండి ఒకసారి. ఆ ఫ్రెండ్స్తో ఆడుకోవడము, గొడవలు, ఫైటింగ్స్. స్టిల్ రిమెంబర్ దోస్ డేస్, అండ్ దోస్ డేస్ వర్ ద హ్యాపీయెస్ట్ డేస్. చూడండి, అమ్మ ఏదైనా స్పెషల్ వంట చేసినప్పుడు, మీ ఫేవరెట్ వంట ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా తినేవారు. స్కూల్లో టీచర్స్తో ఆ బాండింగ్ ఎలా ఉండింది? ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో. ఫెస్టివల్స్ అప్పుడు మీరు ఎలా ఉన్నారు? ప్రతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత హ్యాపీగా మీ టైంని స్పెండ్ చేశారు చూడండి.
ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకునేవారు. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతిరోజు ఎంత ఎనర్జెటిక్ గా ఉండేవారు చూడండి. హ్యాపీగా, ఎనర్జెటిక్ గా. See those days were special days. ప్రతిరోజు మ్యాజిక్ ని క్రియేట్ చేసేవారు. See those days again. మళ్ళీ ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ ని పొందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ప్రతిరోజు మీ ఫ్యామిలీతో, అమ్మతో, నాన్నతో, బ్రదర్స్, సిస్టర్స్ తో ఎంతో ఎంజాయ్ చేస్తుండేవారు. ఒక్కసారి ఆ చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పండి. See those few friends, always best friends together. ఒక్కసారి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ని పంపండి. Those village memories, ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ ని తీసుకురండి. See, God blessed you with amazing childhood. ఒక బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ని మీకు ఇచ్చారు. So every day was happiest day. No stress, no worries, no exam tension. అమ్మతో, నాన్నతో ఆడుకున్న క్షణాలను చూడండి. సో మెనీ మెమరీస్, చాలా మెమరీస్ ఉన్నాయి. టీచర్స్ మీకు చాలా హెల్ప్ చేశారు. ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి. చిన్నప్పుడు ఈతో నేర్పించిన టీచర్స్ నుంచి, ఏబిసిడీలు నేర్పించిన టీచర్స్ నుంచి, మ్యాథ్స్ మీ పక్కనే ఉండి నేనున్నాను, కంగారు పడకు అన్న టీచర్స్, నువ్వేం వర్రీ అవ్వకు, యు విల్ డూ అమేజింగ్ ఇన్ యువర్ లైఫ్ అన్న టీచర్స్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, మీ అత్తయ్య, ఎవ్రీవన్, ఆ మెమరీస్ ఇంకా గుర్తున్నాయి. ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ, ఆ మూమెంట్స్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ, ఫీల్ దట్ వైబ్రేషన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఈ మెమరీస్ అన్ని మీకు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాయి దట్ యు ఆర్ లక్కీ, యు ఆర్ స్పెషల్, యు ఆర్ వన్ ఆఫ్ ద యూనిక్ పర్సన్. ఇలాంటి ఎన్నో మెమరీస్ ని మర్చిపోయి లైఫ్ ని చాలా స్ట్రెస్ఫుల్ గా, అన్కాన్షియస్ గా, ఎలాంటి అవేర్నెస్ లేకుండా ఉంటున్నందుకు ఒక్కసారి మీ ఇన్నర్ చైల్డ్ కి ఐఎమ్ సారీ అని చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, thank you, I love you. Feel that joy. Super. With this, slowly open your eyes. With the gratitude in your heart, love in your heart, blessings, can open your eyes. Super. Wonderful. Yes. Some of you got tears in your eyes. Yes.
And that shows your inner child is connecting with you. Friends, so many happy memories. Yes or yes? చాలా హ్యాపీ మెమరీస్ మన లైఫ్లో ఉన్నాయి. సో బట్ చాలా మంది ఏం చేస్తున్నారు, తెలియకుండా ఏం చేస్తున్నారు, ఒక నెగిటివ్ మూవీని, ఒక నెగిటివ్ స్టోరీని కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ స్టోరీని ఎప్పుడైతే రిపీట్ చేస్తున్నారో ఆ పాస్ట్ని మీరు మళ్ళీ ప్రెజెంట్లోకి తీసుకొస్తున్నారు. ఆ పాస్ట్ని ప్రెజెంట్లోకి తీసుకొచ్చే వరకు సబ్ కాన్షియస్ మైండ్ ఏం బిలీవ్ చేస్తుంది? ద ప్రెజెంట్ ఈజ్ ఆల్సో పెయిన్ఫుల్. పాస్ట్ వాజ్ పెయిన్ఫుల్, ఐ నో దట్, బట్ ప్రెజెంట్ ఈజ్ ఆల్సో పెయిన్ఫుల్. సి, ఒక కాలువ ఉందండి, ఆ కాలువలో వాటర్ పోతూ ఉంటాయి. ఎస్ ఆర్ ఎస్? వాటర్ వెళ్తూ ఉంటాయి. సో పోయిన వాటర్ని మీరు పట్టుకొచ్చి మళ్ళీ బాధపడుతున్నారు, వాటర్ పోయింది పోయింది పోయిందని. ఈ మూమెంట్ ఎలాగో పోతుంది, పోయిన వాటర్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బాధపడుతున్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ వాట్? లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. Everybody, repeat this with me. Law of attraction is always in action. In action. Law of attraction is always in action. Of attraction is always Law in of action. attraction is all. It is always in action. Even right now, ఈ మూమెంట్ లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది. దిస్ మూమెంట్ ఆల్సో, ఈ మూమెంట్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. వాట్ ఆర్ యూ థింకింగ్ రైట్ నౌ? దట్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్. అంతే, అది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇఫ్ యూ థింక్ అబౌట్ గుడ్ థింగ్స్, if you think about positive things, if you think about your health, if you think about good relations, if you think about more money, అదే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఆల్ దోస్ ఓల్డ్ మెమరీస్, వాళ్ళు నన్ను చీట్ చేశారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, లేదా ఫ్యూచర్ గురించి వరీ అవుతూ మళ్ళీ ప్రెసెంట్ మూమెంట్లోకి తీసుకొస్తే యు ఆర్ మేనిఫెస్టింగ్ దట్. సో మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. ఇది ఓన్లీ మార్నింగ్ 5 to 6 పాజిటివ్గా ఉంటే, లేదా నైట్ 9 to 10 పాజిటివ్గా ఉంటే అన్ని లైఫ్లో చేంజ్ అవుతాయి. నో, త్రూఅవుట్ ద డే సీ యువర్ ఫ్రీక్వెన్సీ, సీ యువర్ థాట్స్, బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఇమోషన్స్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్, law of attraction is always in action. Law of attraction is always in Action. Law of attraction is always in Always in action. action. Law of attraction is always. Have you observed any time, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, సండే మార్నింగ్ యూ కేమ్ అవుట్ అండ్ యూ సీ సడన్లీ ఆల్ ద డాగ్స్ ఆర్ ఫ్లయింగ్, డాగ్స్ అన్ని ఎగురుతున్నాయి. ఆ రోజు లా ఆఫ్ గ్రావిటీ పనిచేయట్లేదు. సో సండే రోజు లా ఆఫ్ గ్రావిటీ ఉండదు. అలాంటి రూల్ ఏదైనా ఉందా? సండే దెర్ ఇస్ నో లా ఆఫ్ గ్రావిటీ. అలాంటి రూల్ లేదండి. యూనివర్సల్ లాస్ ఆర్ పర్ఫెక్ట్. యూనివర్సల్ లాస్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ యూ డోంట్ బిలీవ్ ఇట్. సో దెర్ వాజ్ అ పర్సన్. సో తను ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు, ఫేమస్ జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడు చెప్పిందంతా కూడా నిజమవుతుంది. సో ఒకసారి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తను ఏమంటాడంటే, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఉంటాయో నాకు తెలియదు, ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే తన జాతకం చూస్తాడు, తన చేతు చూస్తాడు, అప్పుడు ఆ జ్యోతిష్యుడికి ఒకటి అర్థమైపోతుంది, దట్ ఈరోజు ఇట్ వాజ్ ద లాస్ట్ డే ఫర్ హిమ్ అని తన జాతకంలో ఉంటుంది. బట్ ఎలా చెప్పాలి ఇలాంటి న్యూస్ని? తను ఎలా చెప్పాలి? సో తను ఏం చెప్తాడంటే, రేపు రా బాబు, రేపు నీ జాతకం చూసి సరిగ్గా చెప్తాను అంటాడు. సో ఆ అబ్బాయి వెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాడు. నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ జ్యోతిష్యుడు షాక్ అవుతాడు. ఏంటి, నిన్నటి రోజు ఇట్ వాజ్ లాస్ట్ డే ఫర్ హిమ్, నిన్నటి రోజు యాక్చువల్లీ చనిపోవాలి తను, మళ్ళీ వచ్చాడేంటి? వాట్ ఈస్ ద రీజన్? నా ఒక్కసారి తను షాక్ అవుతాడు అండ్ ఎట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నా జాతకం తప్పైంది, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు తనకు అడుగుతాడు, బాబు నిన్న ఏం జరిగింది ఒకసారి నాకు మళ్ళీ చెప్పు. సో తను ఏం చెప్తాడంటే, నిన్న నేను వెళ్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ హెవీ రెయిన్, హెవీ లైట్నింగ్ అవంతా అవుతుంది. సో అప్పుడు నేను ఒక సైడ్కి ఆగాను, అక్కడ ఎక్కడైతే ఆగాను ఒక చెట్టు కింద, దాని పక్కనే ఒక శివ టెంపుల్ ఉంది. సో ఆ శివ టెంపుల్ని ఎప్పుడైతే నేను చూశాను, ఆ శివుడి గుడిని ఎప్పుడైతే నేను చూశాను, అదంతా శిథిలావస్థలో ఉంది, అదంతా బ్రేక్ డౌన్ అయ్యే స్టేట్లో ఉంది. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను ఇంకొక 1 year తర్వాత ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తానో, ఈ గుడిని మంచిగా బాగా చేస్తాను అనే ఒక థాట్ని నేను క్రియేట్ చేస్తాను, అనే ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేశాడు. అండ్ ఇది అనే లోపలే నా ముందు నుంచి ఒక స్నేక్ వెళ్ళింది, స్నేక్ నా ముందు నుంచి పోయింది, అది నన్ను ఏం చేయలేదు, కింద పడింది, ముందు నుంచి పోయింది, అది నన్ను ఏం చేయలేదు. సో యాక్చువల్లీ తన
జాతకం ప్రకారంగా పాము కాటు ద్వారా తను చనిపోతాడు ఆ రోజు అని ఉంది. బట్ తన ఆలోచన, తనకి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ రోజు, ఆ టైంలో ఆలోచన తనని సేవ్ చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్, ప్రతిరోజు మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. జాతకాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, కర్మ ఉంది. వీటన్నిటికంటే పవర్ఫుల్ ఏముంది? ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? వీటన్నిటికంటే పవర్ఫుల్గా ఉంది ఏంటి? ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా మేనేజ్ చేయగలుగుతుంది దట్ యూనివర్సల్ ఎనర్జీ. దాన్ని మనం క్వాంటమ్ ఫీల్డ్ అంటాం, దాన్ని మనం క్వాంటమ్ ఎనర్జీ అంటాం. సో క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చదవండి, నేర్చుకోండి. దెర్ ఇస్ అ బుక్ బై డాక్టర్ దీపక్ చోప్రా, హూ ఇస్ ఆల్సో మై మెంటార్. తన బుక్ ఉందండి విచ్ ఇస్ కాల్డ్ క్వాంటమ్ హీలింగ్. క్వాంటమ్ హీలింగ్. సో క్వాంటమ్ హీలింగ్లో తను ఏం మాట్లాడతాడంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ గురించి. దెర్ వాజ్ అన్ ఇండియన్ చాప్టర్ బిగినింగ్లోనే తను ఒక లేడీ గురించి మాట్లాడతారు. షీఈ్ అన్ ఇండియన్. సో బీయింగ్ అన్ ఇండియన్, సెటిల్డ్ ఇన్ యుఎస్, అండ్ షీ కమ్ అక్రాస్ విత్ క్యాన్సర్, డెడ్లీ క్యాన్సర్. సో ఎప్పుడైతే ఆ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతున్నప్పుడు షీ టుక్ లాట్ ఆఫ్ మెడిసిన్స్, చాలా మెడిసిన్ తీసుకుంది, చాలా సివియర్ కెమోథెరపీకి వెళ్ళింది, రేడియోథెరపీకి వెళ్ళింది. ఇవన్నీ థెరపీస్ ఉన్నప్పుడు కూడా షీ వాజ్ యాక్చువల్లీ నాట్ హీలింగ్. అదేమవుతుంది? క్యాన్సర్ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. బికాస్ అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఏం జరుగుతుంది? కంటిన్యూస్గా ఇది వెళ్తూ ఉంది అటు ఇటు, బాడీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ వెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్స్, వెన్ షీ స్టార్టెడ్ చేంజింగ్ హర్ వైబ్రేషన్స్, ఎప్పుడైతే తన వైబ్రేషన్ చేంజ్ చేయడం స్టార్ట్ చేసింది, ఎప్పుడైతే తన వైబ్రేషన్స్ని టర్న్ చేసింది, ట్విస్ట్ చేసింది, అప్పుడు స్లోగా 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 క్యాన్సర్ 0 స్టేజ్కి వచ్చేసింది. యూ విల్ లిసన్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఇన్ దట్ బుక్, క్వాంటమ్ హీలింగ్ బుక్ బై డాక్టర్ దీపక్ చోప్రా. ఓకే, సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీలింగ్ యువర్ సెల్ఫ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ చదవండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అనే క్లాస్లో జాయిన్ అవ్వండి, వెర్ యూ లెర్న్ డిఫరెంట్ మెడిటేషన్ ప్రాక్టీసెస్. రైట్, దెర్ ఆర్ సో మెనీ మెడిటేషన్, దెర్ ఆర్ సో మెనీ ప్రాపర్ టెక్నిక్స్. రైట్, సో క్వాంటమ్ హీలింగ్ బై డాక్టర్ దీపక్ చోప్రా, హీల్ HEAL by Dr. Kelly Noonan. Kelly Noonan. Becoming Supernatural by Dr. Joe Dispenza. Okay, these are some beautiful books that will give you power of understanding quantum field, the universal energy. Right? Okay, సో ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో చేస్తున్నప్పుడు మనం రిసీవింగ్ మోడ్లో ఎలా ఉండాలి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అందరు రెడీగా ఉన్నారా? చూడండి, ఇంతమంది ఉన్నారు, బట్ రిసీవింగ్ మోడ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. హ్యాండ్స్ ఓన్లీ ఫ్యూ పీపుల్ రేజ్ చేస్తున్నారు. రాహుల్ గారు, గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రిసీవింగ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది, రిసీవింగ్ మోడ్లో లేనప్పుడు దొరకదు. రైట్, సో వి వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ లోనావాలా. సో లోనావాలా ఈజ్ అ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. సో హిల్ స్టేషన్లో టెంట్ హౌసెస్ ఉంటాయండి. ఎంతమంది చూసారు టెంట్ హౌసెస్? బ్యూటిఫుల్ టెంట్ హౌసెస్ ఉంటాయి. రైట్, సో ఇట్ వాజ్ వింటర్ సీజన్ డ్యూరింగ్ దివాళీ వెకేషన్. సో దివాళీ వెకేషన్లో ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్తో మేము వెళ్ళాము. ఓకే, సో అక్కడ ఏం జరిగిందంటే, సో ఆల్ డే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, మ్యూజిక్, డాన్స్, ఎంజాయ్మెంట్. సో నైట్లోకి వెళ్ళిన తర్వాత హట్ ఉంటుంది, టెంట్ ఉంటుంది, ఆ టెంట్లో పడుకోవాలి. సో ఇట్ వాస్ డ్రిజిలింగ్, యాక్చువల్లీ ఇట్ వాస్ టూ కోల్డ్, చాలా కోల్డ్గా ఉంది. అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ ఇట్ వాస్ వాట్ ఆఫ్ లైక్ ఐస్ కూడా ఉంది ఆ రోజు. సో దట్ వాస్ వెరీ కోల్డ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే నిద్ర లేచిన తర్వాత చూస్తే బయటంతా వెట్గా ఉంది, బయటంతా వెట్గా ఉంది. ఎక్కడైతే టెంట్ ఉందో అక్కడ మాత్రం నార్మల్గా ఉంది, మిగతా ప్లేస్ అంతా వెట్గా ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు అంతా కూడా డ్రిజ్లింగ్ అయింది, బట్ ఎక్కడైతే టెంట్ ఉందో అక్కడికి డ్రిజ్లింగ్ రాలేకపోయింది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో నా అండర్స్టాండ్, ఏదైతే ఓపెన్గా ఉందో అక్కడ ఆ వాటర్ అనేది రీచ్ అయింది, ఎక్కడైతే ఓపెన్గా లేదో, క్లోజ్గా ఉందో అక్కడ రీచ్ అవ్వలేదు. నా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ ఆల్సో. ఎవరైతే ఓపెన్గా ఉన్నారో వాళ్ళు ఏం చూస్తారు? దే సీ ఆపర్చునిటీస్, మిరాకల్స్, మ్యాజిక్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్, అండ్ ఎవ్రీ డే దే ఆర్ ఓపెన్, దే ఆర్ రిసీవింగ్. బట్ ఎవరైతే రిసీవింగ్గా లేరో వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు టెంట్లో ఉన్నారు, వాళ్ళకేం కనబడుతుంది? ఏమీ కనబడదు బయట. దెర్ ఈస్ నో రెయిన్, దెర్ ఈస్ నో సన్లైట్, దెర్ ఈస్ నథింగ్.
బికాస్ దే ఆర్ ఇన్ ద టెంట్, దే ఆర్ ఇన్ ద క్లోజ్డ్ లూప్. ప్రపంచం అంటే ఒకటే అండి, బట్ ఒకే ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడుతుంది. యువర్ పర్సెప్షన్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. అండ్ ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు రిసీవ్, యూ విల్ సీ అబండెన్స్. సో రిసీవింగ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆర్ యు ఇన్ ద రిసీవింగ్ మోడ్? ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సంబడి అప్రిషియేట్స్ యూ, ఆర్ యూ రిసీవింగ్ ఇట్? ఇఫ్ సంబడి గివ్స్ యూ గిఫ్ట్, ఆర్ యూ రిసీవింగ్ ఇట్? If you go to your friend's house and he offers some things to eat, are you receiving it? I'm asking you everybody. రిసీవ్ చేస్తున్నారా? ఎవరైతే రిసీవింగ్ మోడ్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా దొరుకుతుంది. రిసీవింగ్, రిసీవ్ 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 మోర్ అండ్ మోర్. నౌ ఫ్రెండ్స్, రిసీవింగ్ మోడ్ అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలి? ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఎప్పుడైతే యూనివర్స్కి ఒక సిగ్నల్ ఇచ్చాం, ఐ వాంట్ టు ఎర్న్ 10 lakh rupees per month, అప్పుడు యూనివర్స్ మనకేమిస్తుంది? ఒక గైడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు అడగగానే అక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది. రైట్? మీరు అడగగానే అక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది. యూనివర్స్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆర్ యు ఆల్ రెడీ? ఒక గేమ్ ఆడబోతున్నాం. ఓకే, జనరల్గా ఇది మేము ఆఫ్లైన్లో ఆడతాం. సో ఆఫ్లైన్లో దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ మస్తీ, ఫన్, ఎంజాయ్మెంట్. ఓకే, డోంట్ మిస్ ఆఫ్లైన్ సెషన్స్. ఓకే, సో ఈ గేమ్ చాలా సూపర్ గేమ్. ఎవరు ఆడాలనుకుంటున్నారు? హౌ universe and mind gives you answers quickly, right? Can I see the somebody? Yes, 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 yes. Good. Balakrishna garu, ready? సార్ ఎస్ సార్. ఎస్. సో నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వద్దు, మీరు మళ్ళీ క్వశ్చన్ అడగాలి. నేను మీకు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వద్దు, మళ్ళీ మీరు క్వశ్చన్ అడగాలి. సో క్వశ్చన్ కి క్వశ్చన్, క్వశ్చన్ కి క్వశ్చన్, క్వశ్చన్ కి క్వశ్చన్ ఉంటుంది. ఆర్ యు రెడీ? ఎస్ సార్. దిస్ ఇస్ అమేజింగ్ గేమ్. ఓకే, ఎస్, ఎస్ సార్. రైట్. ఎస్ సార్. గేమ్ స్టార్ట్స్ నౌ. సార్ మీరు ఎక్కడ ఉంటారు? మీ పేరేంటి? మీరు టీ తాగుతారా? మీరు సినిమా చూస్తారా? మీకు పెళ్ళైందా? మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళారా? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీకేమి ఇష్టం? మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారా? మీకు క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసా? మీకు జో డిస్పెన్సా తెలుసా? మీకేమి ఇష్టం? మీరు ఎప్పుడైనా ట్రైన్ లో ప్రయాణం చేశారా? మీకు థాట్స్ రియాలిటీగా క్రియేట్ అవుతాయని తెలుసా? విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసా మీకు? మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి పేరేంటి? మీ ఏజ్ ఎంత అండి? మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు నవ్వుతే బాగుంటారని మీకు తెలుసా? మీకు బజ్జీలు తింటారా? థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూడండి, మన మైండ్ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. చూసారా? ఎంతమంది చూసారు? ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో మన మైండ్ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే యూనివర్సల్ మైండ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. రైట్? యూనివర్సల్ మైండ్ ఈజ్ ద ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. మీరు ఎప్పుడైతే అడుగుతారో ఆ గైడెన్స్ మీకు దొరుకుతుంది, ఆ గైడెన్స్ మీకు ఇవ్వబడుతుంది. బట్ యూ హ్యావ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్. వై గాడ్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్? అప్పుడు యూనివర్స్ ఏమంటుంది? బికాజ్ యు ఆర్ ఈడియట్. డోంట్ ఆస్క్ రాంగ్ క్వశ్చన్స్. వై గాడ్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ మై లైఫ్? Because you deserve this. Don't ask wrong questions. Ask right questions. Right questions ఎలా ఉంటాయి? Why am I so energetic every day? Because you are divine being. Why my family is loving me? Because you deserve love. సో మనం ఏదైతే అడుగుతామో దానికి గైడెన్స్ దొరుకుతుంది, దానికి ఆన్సర్స్ దొరుకుతాయి. Why my platinum family is so rich and active and energetic? Because platinum deserves it. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే అలాంటి ఆన్సర్స్ ఇస్తారు. అలాంటి ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వస్తాయి. సో యూనివర్స్ ఈస్ గివింగ్ యూ ఆన్సర్స్. ఆర్ యు క్లియర్ ఎవ్రీబడి? ఎస్. అండ్ వెన్ యూ ఆస్క్ రాంగ్ క్వశ్చన్స్ యు గెట్ రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే మీ క్వశ్చన్సే రిజల్ట్స్గా మారుతుంటాయి. నాకెందుకు ఎప్పుడు జ్వరంగా ఉంటుంది? సో అంటే జ్వరంగా ఉండడం అనేది కామన్ అయిపోయింది. నేను ఎందుకు ఇంత హెల్తీగా ఉంటున్నాను? హెల్తీగా ఉండేది కామన్ అయిపోయింది. ఎందుకు మా వాడు ఎప్పుడు అల్లరి చేస్తుంటాడు? ఎందుకు మా వాడు ఎప్పుడు ఎందుకు పనికి రాకుండా ఇలానే ఫ్రీగా ఉంటాడు?
So you are actually giving wrong vibrations. Are you clear, everybody? So ask right questions for your children. Why my child is always energetic? Kaleni garu, ask one question for your family. ఎందుకు నన్ను అందరూ ఇష్టపడుతుంటారు? వండర్ఫుల్, సూపర్. ఎందుకు నన్ను అందరూ ఇష్టపడుతుంటారు? ఎందుకు నేనంటే అందరికి ఎందుకు ఇంత ఇష్టం? లావణ్య గారు, వై మై లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్? ఆస్క్ ద క్వశ్చన్. Why my life is so beautiful? Wonderful. Why am I so beautiful? Simple. Correct. Now ask this question. Why am I so beautiful? Why am I so beautiful? Wonderful. Then universe says because you deserve it. Because you are a beautiful soul. Super. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే అలాంటి ఆన్సర్స్ మనకు దొరుకుతుంటాయి. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుదాము? ఎంపవరింగ్ క్వశ్చన్స్ అడుగుదామా? డిసెంపవరింగ్ క్వశ్చన్స్ అడుగుదామా? ఎంపవరింగ్ క్వశ్చన్స్. Why nobody likes me? Why I'm not getting job? Why am I not able to earn money? నా దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు? నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు? అందరూ నన్ను ఎప్పుడు అనుకుంటారు? అందరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అనేవి రాంగ్ క్వశ్చన్స్. ఈ రాంగ్ క్వశ్చన్స్ దే విల్ గివ్ యూ రాంగ్ డైరెక్షన్స్. అవి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తాయి. సో ఫ్రెండ్స్, అండర్స్టాండ్, ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ క్వశ్చన్స్, యూ కెన్ చేంజ్ యువర్ రిజల్ట్స్. సో ఎప్పుడైతే మనం అడుగుతాం, క్లియర్గా అడుగుతాం, ఎస్ ఐ వాంట్ టు ఎర్న్ 10 lakh rupees. I want to connect with the people who give me 1 crore deal. So there are people in Mumbai and whom I give some trainings andi. Nenu Rotary Club ద్వారా కొన్ని trainings అవుతుంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాను. Even this Friday I have a meeting with one of the richest real estate company in Mumbai. This I have on Thursday. So akkada people talk about the flats and the this business of 100 crores, 200 crores properties. You getting my point, everybody? 100 crores property, 200 crores property. So anta beyond thinking అనేది జనరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఆస్క్ ద గైడెన్స్ అడగాలండి. ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలన్నప్పుడు తనకి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అడుగుతారు, అన్న నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, సో ప్లీజ్ మీ దగ్గర ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఆ పర్సన్ మనకి ఈజీగా ఇచ్చేస్తాడు, అవునా కదా? ఎస్ ఆర్ ఎస్. అలాంటి పర్సన్ మన గ్రూప్లో ఒకరు ఉంటారు, అలాంటి పర్సన్ మన ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. సో ఆ పర్సన్ కంటే మిలియన్ టైమ్స్, బిలియన్ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ ఎక్కడుంది? ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. షో మీ ఎవ్రీబడి, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనం అడగగానే మనకు ఆన్సర్స్ ఎలా వస్తాయి? ఇండైరెక్ట్గా వస్తాయి. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ రాసుకొని పెట్టుకోండి మీ బుక్కుల్లో. ఎప్పుడైతే మనం గైడెన్స్ అడుగుతాము, సపోర్ట్ అడుగుతాము, ఆన్సర్స్ అడుగుతాము, అప్పుడు అది ఎలా వస్తుందో గమనించండి. సో there was Ramanujan. Everybody, we all know Srinivasa Ramanujan, right? Mathematician. సో తనకు క్వశ్చన్కి ఆన్సర్ దొరకట్లేదు. ఆన్సర్ దొరకనప్పుడు ఏం చేశాడు? అది సాల్వ్ చేస్తూ పడుకున్నాడు. పడుకున్నప్పుడు తనకు నిద్రలో ఒక ఆన్సర్ కంప్లీట్గా సాల్వ్ అయింది, పూర్తిగా సాల్వ్ అయింది, కంప్లీట్గా సాల్వ్ అయింది. ఇన్ఫినిట్ థీటా ఆర్ సంథింగ్ మ్యాథ్స్ రిలేటెడ్. ఆ ఆన్సర్ని టక రాశాడు, ఇమ్మీడియట్గా రాశాడు. అప్పుడు తను 1920లో రాసిన ఆన్సర్ 2020లో ఒక రాకెట్ రిలేటెడ్ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అండి. 1920లో రాసిన దాని ఆన్సర్ 2020లో దానికి ఆన్సర్ దొరికింది. అంటే యూనివర్స్ దగ్గర అన్ని ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఆర్ యు క్లియర్ ఎవ్రీబడి? యూనివర్స్ దగ్గర అన్ని ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్, అంతే. సో అది ఎలా ఇస్తుంది ఆన్సర్? డ్రీమ్స్లో ఇస్తుంది. ఆన్సర్ ఎలా వస్తుంది? డ్రీమ్స్లో వస్తుంది. సడన్గా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, సడన్గా ఒక ఇంట్యూషన్ క్రియేట్ అవుతుంది, సడన్గా ఒక పర్సన్ కాల్ వస్తుంది. వెన్ యూ ఆస్క్ క్వశ్చన్, ఎక్స్పెక్ట్ ద ఆన్సర్స్, ఎక్స్పెక్ట్ యూ రిసీవ్ దెమ్. సడన్గా ఒక బుక్ కనబడుతుంది, ఆ బుక్లో ఆ కొటేషన్ మీ గురించే ఉంటుంది. ఎంతమంది గమనించారు? ఈ కొటేషన్ నా గురించే ఉంది అనిపిస్తుంది. కొంతమంది వీడియోస్లో పెడుతుంటారండి, నేను వీడియో పెట్టగానే, షార్ట్స్లో పెట్టగానే, సరే ఈ వీడియో నా గురించే క్రియేట్ చేస్తారనిపిస్తుంది. సో నేను క్రియేట్ చేయలేదండి, అది యూనివర్స్ అలా ప్లాన్ చేస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆ రోజు ఆ పర్టికులర్ డేలో ఆ మెసేజ్ మీకే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ హౌ యూనివర్స్ గివ్స్ యూ ఆన్సర్స్. అలాంటి కొటేషన్స్ కనబడుతుంటాయి, రైట్? సో దే వాజ్ వన్స్ ఐ వాజ్ ఇన్ డైలమా. జాక్ క్యాన్ఫీల్డ్ కోర్స్ అటెండ్ చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నాను. సో ఆ డైలమాలో ఉన్నప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కాను,
సో ఘాట్కోపర్ నుంచి నేను ఠానేకి వచ్చాను. సో అక్కడికి రాగానే క్వశ్చన్ అడుగుతున్నాను. యూనివర్స్ ఐ వాంట్ ఆన్సర్, యూనివర్స్ ఐ వాంట్ ఆన్సర్. యూనివర్స్కి అడగాలండి. మనకు అమ్మకి ఎలాగైతే అడుగుతామో అది కావాలి ఇది కావాలి, యూనివర్స్ కూడా అడగాలి. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? అడగాలి. ఓకే, ఎప్పుడైతే అడిగాను ఐ సా ద బిగ్ బోర్డ్, అండ్ ఆ బిగ్ బోర్డ్లో ఏముందంటే జస్ట్ డూ ఇట్. నైకీ షూస్ యొక్క బ్రాండ్ కనపడింది. జస్ట్ డూ ఇట్. ఓకే, ఆ రోజు అది చేసి ఉండకపోతే, ఆలోచిస్తూ కూర్చుంటే మేబీ టుడే ఐ వుడ్ హ్యావ్ నాట్ బికమ్ వాట్ ఐఎమ్ టుడే. హౌ మెనీ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్? జస్ట్ డూ ఇట్, అంతే, సింపుల్. సో యూనివర్స్ మెసేజెస్ ఎలా ఇస్తుంది? ఒక బుక్ కనబడుతుంది, ఒక పర్టికులర్ బుక్ మళ్ళీ మళ్ళీ వినబడుతుంది, ఒక సైన్ బోర్డ్ కనబడుతుంది. సడన్ గా దెర్ వాస్ a problem which we're discussing. We were discussing about కోవిడ్లో ఆ టైంలో సరిగ్గా ఫీజు రావట్లేదు, పిల్లలు ఫీజు కట్టలేదు, లేదా టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఆ రోజు మేము మా పార్ట్నర్స్ అందరం కూడా హోటల్లో మీటింగ్ పెట్టుకున్నామండి. సో పక్కనే ఇంకొక టేబుల్ పైన ఇంకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా డిస్కషన్ చేస్తున్నారు. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. సో మా డిస్కషన్ ఏంటంటే, ఎందుకు లైక్ ఈ లాస్ట్ 6 months నుంచి కోవిడ్ వల్ల మనం సరిగ్గా పేమెంట్స్ ఇవ్వట్లేదు, లేదా మనకు డబ్బు రావట్లేదు, అండ్ నీడ్స్ మీట్ అవ్వట్లేదు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. టీచర్స్ ఇంకా ఎన్ని రోజులు శాలరీస్ ఇవ్వాలి, ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. సో పక్కనే ఇంకొక టేబుల్ పైన నౌ దే వర్ థింకింగ్ అబౌట్ దే హ్యావ్ దేర్ ఓన్ స్కూల్. సో ఇంకొక స్కూల్తో మనం కంబైన్ అయ్యి, వాళ్ళ టీచర్స్ మన టీచర్స్ అందరికి కలిపి ఒక జూమ్ ప్లాట్ఫామ్లో ఇఫ్ యూ కెన్ టేక్ సెషన్స్ టుగెదర్, దెన్ వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్. వీ కెన్ రెడ్యూస్ సమ్ టీచర్స్, లైక్ వాళ్ళ బర్డెని మనం తగ్గించవచ్చు. సో దట్ వీ కెన్ పూల్ స్టూడెంట్స్ టుగెదర్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ సిట్ టుగెదర్ అండ్ దే విల్ లెర్న్ టుగెదర్. సో మేము అడిగిన క్వశ్చన్కి ఇంకొక టేబుల్ నుంచి ఆన్సర్ వచ్చింది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో సడన్గా మీరు మాట్లాడుతుంటారు, అండ్ ఇంకో టేబుల్ దగ్గర ఎవరో పర్సన్ మాట్లాడుతున్నాడు. మీకు కావాల్సిన సొల్యూషన్ ఆన్సర్ తన దగ్గర నుంచి వస్తుంది. సో ఇలా చాలాసార్లు జరుగుతుంది. ప్లీజ్ గమనించండి, యూనివర్స్ మీకు ఆన్సర్స్ ఎలా ఇస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఇస్తుంది. సడన్గా ఒక పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతాడు, రైట్? ఆ పర్సన్ నుంచి సొల్యూషన్ దొరుకుతుంది, ఆ పర్సన్ నుంచి ఐడియా వస్తుంది, రైట్? ప్లాటినం ఫ్యామిలీ, సో అందువల్ల అందరితో కనెక్ట్ అవుతూ ఉండండి. ఎవరి దగ్గర ఆన్సర్ దొరుకుతుందో యూ డోంట్ నో ఇట్, రిమెంబర్ దిస్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మన యాంటీనాని ఓపెన్గా ఉంచుకోవాలి. ఒక బుక్లో ఏదైనా కనబడుతున్నప్పుడు దానిపైన అటెన్షన్ పెట్టండి. సడన్గా ఒక అఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ వినబడుతూ ఉంటుంది, మీకు దానిపైన ఫోకస్ పెట్టండి. మ్యాగజైన్స్, సైన్ బోర్డ్స్, అడ్వైజెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్, రైట్? సమ్ టైమ్స్ యూ లిసన్ టు సమ్ సాంగ్, ఆ సాంగ్లో మీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఎంతమంది గమనించారు? రైట్? సో ఇండైరెక్ట్గా యూనివర్స్ నుంచి ఆన్సర్స్ దొరుకుతుంది. అండ్ యూనివర్స్ విల్ నెవర్ వాంట్ టు పనిష్ యూ, బట్ విల్ వాంట్ టు గైడ్ యూ ఆల్వేస్. ఎస్, ఒక అమ్మ నాన్న పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వాలి, వాడు ఎందుకు పనికిరాకుండా చేయాలనుకుంటారా మై డియర్ ఫ్రెండ్స్? నెవర్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే యూ మస్ట్ లెర్న్ ఇట్ అండ్ యూ మస్ట్ గో ఫార్వర్డ్. సో యూనివర్స్ కూడా అదే చేస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఐ వాంట్ యూ టు ప్లీజ్ రైట్ ఇట్. ఎవరిని అడగాలి మరి? ఎలా అడగాలి? సో ఎవరిని అడగాలి? హయ్యర్ సోర్స్ని అడగాలి. ఒక హయ్యర్ సోర్స్ని, హయ్యర్ పవర్ని అడగాలి, రైట్? ఒక హయ్యర్ సోర్స్తో మనం ప్రతిరోజు కనెక్ట్ అవ్వాలి. వాట్ ఎవర్ యూ నేమ్, కృష్ణ, రామ, జీసస్, అల్లా, వాట్ ఎవర్ యూ కాల్, ఒక హయ్యర్ సోర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. మన స్పిరిచువల్ టీచర్స్ ఉంటారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు, సెయింట్స్ ఉంటారు, రైట్? అండ్ యూ కెన్ జస్ట్, ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడైతే మీరు టెన్షన్లో ఉంటారో, అప్పుడు మన చుట్టూ ఏంజల్స్ ఉంటారండి. ఆ ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలి. మేబీ ప్లాటినం ఫ్యామిలీ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఏంజల్. ఎంతమంది ఏంజల్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏంజల్స్ ఆర్ సేవింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నారు కార్లో, మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తున్నారు. ఎంతమంది సేఫ్గా వస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కూడా ఒక ఏంజల్ మిమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకొస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న పాయింట్? మనం చూస్తున్నప్పుడు చాలాసార్లు మన కళ్ళ ముందే యాక్సిడెంట్ జరుగుతుంటుంది, రైట్? మన కళ్ళ ముందే ఒక పర్సన్ కింద పడిపోతుంటాడు, సో
సమ్టైమ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏంజల్స్తో మనం సరిగ్గా కనెక్ట్ అవ్వకుంటే ఏంజల్స్తో అంటే ఏంజల్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పవర్ ఫ్రమ్ ద డివైన్ ఓన్లీ, రైట్, టు గైడ్ యూ, టు హెల్ప్ యూ. ప్రాబబ్లీ ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ కొద్దిగా అండి, జస్ట్ మనం కమ్యూనికేట్ చేయాలంతే, ఆ ఎనర్జీతో కమ్యూనికేట్ చేయాలి. సో వెన్ వీ ఆస్క్ క్వశ్చన్ యూ గెట్ ద ఆన్సర్స్. Now, how many of you asking right questions? Can I see the hands? How many of you ask right questions? Right questions ante ela adagali? Universe, show me the people who can help me to achieve my goals. Universe, please help me the way where I can become more energetic, more active to achieve my goals. So ask the help, ask the guidance, and universe will help you. రైట్, ఈరోజు మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి. అందరు రెడీయా ఈరోజు ఎక్సర్సైజ్ చేయడానికి? రైట్, సూపర్. సో లెట్స్ డూ ఇట్ నౌ ఓన్లీ. సో బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎవ్రీవన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి. గ్లాస్ ఆఫ్ వాటర్, బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, అ గ్లాస్ ఆఫ్ వాటర్. గుడ్. ప్రమీల గారు, వండర్ఫుల్. ఓకే, గ్లాస్ ఫుల్గా ఉన్నాయా, నిండా ఉన్నాయా? నిండుగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు ఒక ఇంటెన్షన్ని సెట్ చేసుకోండి. ఇంటెన్షన్, ఐ వాంట్ దిస్ హెల్ప్ అంటే ఒక ఇంటెన్షన్ని సెట్ చేసుకోండి. నాకు ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ, ప్రతి నెల ఒక 5 lakhs రన్ చేసే ఆపర్చునిటీ నాకు కావాలి అనేది ఒక ఇంటెన్షన్. లేదా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? ఎంఎస్ చదువుతున్నాడు సార్. ఫుల్ టైం జాబ్ కి అప్లై చేస్తున్నాడు సార్. Okay, so he must get the job where like he can use his skills, talent, knowledge and he can grow, correct? మీరు ఏదైతే అమౌంట్ అనుకున్నారు అమౌంట్తో తనకు ఆ ప్యాకేజ్లో రావాలి. సో దీనికి నాకు హెల్ప్ కావాలి అని మీరు ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోండి. రైట్, ఓకే సార్. సో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకొని, ఎవ్రీబడి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకొని మీరు ఇంటెన్షన్ని క్లియర్గా సెట్ చేసుకోండి. ఇంటెన్షన్ వాట్? నాకు హెల్ప్ కావాలి. తాగొద్దండి, ఇప్పుడు తాగొద్దు, జస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకోండి అండ్ సెట్ ద ఇంటెన్షన్. ఐ నీడ్ హెల్ప్, ఐ నీడ్ గైడెన్స్. ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకొని చెప్పండి, ఐ నీడ్ హెల్ప్, ఐ నీడ్ గైడెన్స్, ప్లీజ్ హెల్ప్ మీ, డియర్ యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి హాఫ్ గ్లాస్ మాత్రమే తాగాలి. ఎవ్రీబడి ఓన్లీ హాఫ్ గ్లాస్, హాఫ్ గ్లాస్ తాగండి. డ్రింక్ హాఫ్ గ్లాస్. సో ఇంటెన్షన్ సెట్ చేసుకోండి, హాఫ్ గ్లాస్ తాగండి. ఓకే, ఎస్, మొత్తం తాగేశారు కొంతమంది. ఓన్లీ హాఫ్ అన్నాను. ఓకే, ఓన్లీ హాఫ్. కీప్ ద హాఫ్ దేర్, కీప్ ద హాఫ్ దేర్. ఎస్. సో నౌ సెట్ అనదర్ ఇంటెన్షన్. By tomorrow morning, I want answers. Please help me. Please help me. Please help me. Thank you so much. With the intention, it is done, it is done, it is done. Super. So now, ఇప్పుడు ఆ హాఫ్ గ్లాస్ని మీరు దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి రేపు మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అల్ఫా స్టేట్లో ఉన్నప్పుడే దాన్ని తాగాలి. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్. క్లియర్ ఎవ్రీబడి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హాఫ్ గ్లాస్ టెక్నిక్. Can you tell me what is this called as? Half glass. Glass technique. Half glass technique. సో ఈ టెక్నిక్ లో మీరు దాన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, బికాస్ ద వాటర్ హ్యాస్ ఎనర్జీ, డోంట్ వరీ, వాటర్ హ్యాస్ అ మెమరీ. సో వాటర్తో మాత్రమే చేయాలండి, మిగతా జ్యూస్, కూల్ డ్రింక్స్తో, కొబ్బరి బొండంతో చేయొద్దు. ఓకే, ఓన్లీ వాటర్. సో వాటర్లోనే ఆ మెమరీ ఉంటుంది. సో కొంతమంది సార్ నేను కొబ్బరి బొండంతో చేస్తాను, నేను కోల్డ్ డ్రింక్తో చేస్తానంటే నో, అది కాదండి. రైట్, సో నో కూల్ డ్రింక్స్, నో కొబ్బరి బొండమ్స్, ఓన్లీ వాటర్, నథింగ్ ఎల్స్. దాన్ని క్లోజ్ చేసేయండి, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ EFT, అవర్ ఓన్ టెక్నిక్. సో దట్ సమ్ టైమ్స్ గైడెన్స్ అడగట్లేదు, మర్చిపోతున్నాం. సో ఒక చిన్న పాపకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ పాప ఏం చేస్తుంది? అమ్మ దగ్గరికి వస్తుంది, అవునా కదా? అమ్మ దగ్గరికి రాగానే అమ్మ ఏదైనా సరే, ఏ చేసినా సరే అమ్మ తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, అవునా కదా? సింపుల్. బట్ అలాంటిది మనం యూనివర్స్ని మర్చిపోతున్నాం, ఆ ఎనర్జీని మర్చిపోతున్నాం. దట్ ఎనర్జీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్. సో లెట్ us జస్ట్ ఆస్క్, లెట్ us రిమైండ్ అవర్ సెల్ఫ్. ఓకే, సో హూ ఇస్ కమింగ్ టుడే? ఎవరు వస్తున్నారు?
to do the EFT for with me? Good. Okay. Priyanka garu, are you ready? Namaste. రెడీ అండి. ఓకే. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి మీరు? యూకే నుంచి. మీరు ఎప్పుడు UK. ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను. Okay, good. You got it. You manifested this. Thank you so much. So we are going to connect more deeper connection with universe and energy. Okay, na? So ఓకే. నాతో పాటు రిపీట్ చేయండి. Say these statements. Even though ఈవెన్ దో I have some doubts, ఐ హ్యావ్ సమ్ డౌట్స్. universe నా నా యూనివర్స్ యూనివర్స్ నా గురించి హెల్ప్ చేస్తుందా అని డౌట్ గా ఉంటుంది. యూనివర్స్ నా గురించి హెల్ప్ చేస్తుందా అని డౌట్ ఉంటుంది. యూనివర్స్ నన్ను వింటుందా అని క్వశ్చన్స్ ఉంటాయి. యూనివర్స్ నన్ను వింటుందా అనే క్వశ్చన్స్ ఉంటున్నాయి. యూనివర్స్ తో నేను సరిగ్గా కమ్యూనికేట్ చేస్తున్నానని డౌట్స్ ఉంటాయి. యూనివర్స్ తో నేను సరిగ్గా కమ్యూనికేట్ అవుతున్నానా అని క్వశ్చన్స్ ఉంటున్నాయి. నేను చెప్పే లాంగ్వేజ్ యూనివర్స్ కి అర్థమవుతుందా అని క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్పే లాంగ్వేజ్ యూనివర్స్ కి అర్థమవుతుందా అని క్వశ్చన్స్ ఉంటున్నాయి. యూనివర్స్ నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని డౌట్స్ ఉంటాయి. యూనివర్స్ నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని డౌట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ రిలీజ్ ఆల్ ద డౌట్స్ ఐ రిలీజ్ ఆల్ ద డౌట్స్ అబౌట్ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. అబౌట్ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. Okay, next start with your eyebrow. You know all the points, correct? You know all the points? Yes, yes, and Okay, good. Let's start. I need some solutions. I need some solutions. Next, I need some guidance in my life. I need some guidance about my life. కొన్ని రోడ్ బ్లాక్స్ ని నేను చూస్తున్నాను. కొన్ని రోడ్ బ్లాక్స్ ని నేను చూస్తున్నాను. నెక్స్ట్, కొన్ని ప్రాబ్లమ్స్ తో నేను సఫర్ అవుతున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ తో నేను సఫర్ అవుతున్నాను. నెక్స్ట్, ఐ వాంట్ గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్. I want guidance from universe. ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూనివర్స్. I need help from universe. నెక్స్ట్, sometimes I'm not connecting with the universe Sometimes I am not connecting with universe because of my sadness, because of my sadness, because of my negative emotions. because of my negative emotions. I have some doubts. I have some doubts. I have some self doubts. I am having some self doubts. నేను చేయగలనని డౌట్ గా ఉంటుంది. నేను చేయగలనని డౌట్ ఉంది. నేను అచీవ్ చేయగలనని డౌట్స్ గా ఉంటున్నాయి. నేను అచీవ్ చేయగలనా అని డౌట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్, నాలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. నాలో ఉన్న నెగటివ్ బిలీఫ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. యూనివర్స్ నాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తుందని వెయిట్ చేస్తుంటాను. యూనివర్స్ నాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఐ వాంట్ సొల్యూషన్ ఇమ్మీడియట్లీ. I want solution immediately. వెన్ ఐమ్ డెస్పరేట్, When I am desperate, ఐ మూవ్ అవే ఫ్రమ్ ద యూనివర్స్. I move away from the universe. ఈ యూనివర్స్ తో నేను డిస్కనెక్ట్ అయిపోతున్నాను. ఈ యూనివర్స్ తో నేను డిస్కనెక్ట్ అయిపోతున్నాను. ఐఎమ్ కనెక్టింగ్ విత్ బాడీ అండ్ మైండ్, I am connecting with body and mind, బట్ నాట్ ద యూనివర్స్. but not the universe. I understand it now. I understand it now. My emotions are the only way of communication. My emotions are the way, only the way to communicate. యూనివర్స్ తో కమ్యూనికేట్ చేయాలంటే ఓన్లీ త్రూ మై ఎమోషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. యూనివర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఓన్లీ త్రూ మై ఎమోషన్స్. యాజ్ అ చైల్డ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. As a child, I was so happy. Till 7 years, I was very happy. Till 7 years, I was so happy. No complaints. No complaints. And I was always connected with universe. And I was always connected with the universe. As a child, I got everything. As a child, I got everything. Because infinite intelligence knows.
Because infinite intelligence knows. ఆ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ద్వారా నా బాడీ కంప్లీట్ గా వర్క్ అవుతుంది. నా బాడీ కంప్లీట్ గా వర్క్ అవుతుంది. నేను చాలా హెల్దీగా ఉన్నాను. నెక్స్ట్ నేను చాలా హెల్దీగా ఉన్నాను. నెక్స్ట్ పాయింట్. ఇదంతా ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. ఇదంతా ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. ఎవ్రీ ఫ్లవర్, ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీ ఫ్లవర్, ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఈజ్ కనెక్టింగ్ విత్ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. దట్ ఇంటెలిజెన్స్ నోస్. దట్ ఇంటెలిజెన్స్ నోస్. నెక్స్ట్, ఆ ఇంటెలిజెన్స్ కి తెలుసు ఆ ఇంటెలిజెన్స్ కి తెలుసు నాకు ఎప్పుడు హెల్ప్ చేయాలో, నాకెప్పుడు హెల్ప్ చేయాలో, నాకెప్పుడు మిరాకిల్స్ తీసుకురావాలో ఆ ఇంటెలిజెన్స్ కి తెలుసు. నాకెప్పుడు మిరాకిల్స్ తీసుకురావాలో ఆ ఇంటెలిజెన్స్ కి తెలుసు. ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ బెస్ట్ ఫర్ మీ. ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ బెస్ట్ ఫర్ మీ. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ద బెస్ట్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద బెస్ట్. నా లిమిటింగ్ బిలీఫ్స్ తో నేను దానికి అడ్డుగా వెళ్తున్నాను. నా లిమిటింగ్ బిలీఫ్స్ తో నేను అడ్డుగా వెళ్తున్నాను. ఐ రిలీజ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద వే. ఐ రిలీజ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద వే. ఫ్రమ్ ద వే. ఈ యూనివర్స్ గైడెన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. యూనివర్స్ గైడెన్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. యూనివర్స్ ఈస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. యూనివర్స్ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. యూనివర్స్ గివ్స్ మీ మోర్ దెన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. యూనివర్స్ ఈజ్ గివింగ్ మీ మోర్ దాన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. I don't understand universe plan now. I don't understand universe plan now. Because I'm still a child. Because I'm still a child. Next. A child doesn't knows A child doesn't knows what mom and dad are planning. what mom and dad are planning. Universe is on the best plan for me. Universe is the best planet for me. యూనివర్స్ నా గురించి ఒక బెస్ట్ ప్లాన్ ని క్రియేట్ చేస్తుంది. యూనివర్స్ నా కోసం బెస్ట్ ప్లాన్ ని క్రియేట్ చేస్తుంది. I allow the magic to happen. I allow the magic to happen. I release all that negative doubts. I release all the negative doubts. Just like a child believes in mother, Just like a child believes their mother, I believe in the universe. I believe the universe. Universe is giving me right things at right time. Universe is giving right things in the right time. In the form of people, In the form of people. in the form of books. In the form of books. యూనివర్స్ నాకు ఆన్సర్స్ ఇస్తూ ఉంది. యూనివర్స్ నాకు ఆన్సర్స్ ఇస్తుంది. బుక్స్ ఫామ్ లో, బుక్స్ ఫామ్ లో, పీపుల్ ఫామ్ లో, పీపుల్ ఫామ్ లో, ఐడియాస్ ఫామ్ లో, ఐడియాస్ ఫామ్ లో, కళల రూపంలో కళల రూపంలో నాకు ఎప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి. నాకెప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి. నెక్స్ట్, ఐ వాంటెడ్ ప్రోగ్రెస్ ఇన్ మై లైఫ్. I wanted progress in my life. అండ్ దట్స్ వై యూనివర్స్ ఈస్ గివింగ్ మీ సమ్ ఛాలెంజెస్. That's why universe giving me some challenges. నేను ప్రోగ్రెస్ కావాలి అనుకున్నాను. నేను ప్రోగ్రెస్ కావాలి అనుకున్నాను. ఆ ప్రోగ్రెస్ కి కావాల్సిన ఛాలెంజెస్ ని నా ముందు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ప్రోగ్రెస్ కి కావలసిన ఛాలెంజెస్ ని నా ముందు తీసుకుని వచ్చింది. ఇన్నాళ్ళు యూనివర్స్ నన్ను వినట్లేదు అనుకున్నాను. ఇన్నాళ్ళు యూనివర్స్ నన్ను వినట్లేదు అనుకున్నాను. బట్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లిసనింగ్. బట్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్. ఇన్ ఎవ్రీడే మెడిటేషన్, ఇన్ ఎవ్రీడే మెడిటేషన్, వాట్ ఎవర్ ఐఎమ్ విజువలైజింగ్, whatever I am visualizing, వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్, whatever I am feeling, వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్, whatever I am thinking, it is connected with universe. it is connected with the universe. Next point. Universe is always guiding me. Universe is always guiding me. Sometimes I don't understand Sometimes don't understand because of my limited mind. because of my limited
mind, universal mind, universal mind, higher energy, higher energy, has best plan for me. has best plan for me, నా ఫ్యామిలీకి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, నా రిలేటివ్స్కి, అందరికీ యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. అందరికీ యూనివర్స్ ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. నెక్స్ట్, యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద లవ్. ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద లవ్. వెన్ ఐఎమ్ విత్ నేచర్. సారీ. వెన్ ఐఎమ్ విత్ నేచర్. వెన్ ఐఎమ్ విత్ నేచర్. వెన్ ఐఎమ్ వాకింగ్. వెన్ ఐఎమ్ వాకింగ్. వెన్ ఐఎమ్ ఈటింగ్. వెన్ ఐఎమ్ ఈటింగ్. వెన్ ఐఎమ్ స్లీపింగ్. వెన్ ఐఎమ్ స్లీపింగ్. నేను ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాను. నేను ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉంటాను. I always feel grateful ఐ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ఫుల్ for the magic that is giving me. ద మ్యాజిక్ దట్ గివెన్ మీ. ప్రతిరోజు నిద్రలేస్తున్నాను అంటే ప్రతిరోజు నిద్ర లెగుస్తున్నాను అంటే ఇట్ ఈస్ అ మ్యాజిక్. ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్. నెక్స్ట్, ప్రతిరోజు ఫుడ్ తినగలుగుతున్నాను అంటే ప్రతిరోజు ఫుడ్ తినగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ అ మ్యాజిక్ ఫ్రమ్ ద యూనివర్స్. ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఫ్రమ్ ద యూనివర్స్. I believe in this power. ఐ బిలీవ్ ఇన్ దిస్ పవర్. I believe in miracles. ఐ బిలీవ్ దిస్ మిరాకిల్స్. I don't come in between. ఐ డోంట్ కమ్ ఇన్ బిట్వీన్. The universe way. ద యూనివర్స్ Way. Way. Because the universe way is always the best way. బికాస్ ద యూనివర్స్ వే ఈస్ ద బెస్ట్ వే. I completely trust the process. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ ద ప్రాసెస్. I'm the favorite child of universe. ఐఎమ్ ద ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ యూనివర్స్. I love universe and universe loves me. ఐ లవ్ యూనివర్స్ అండ్ యూనివర్స్ లవ్స్ Thank మీ. you. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I release all the doubts. ఐ రిలీజ్ ఆల్ ద డౌట్స్. I release all the questions. ఐ రిలీజ్ ఆల్ ద క్వశ్చన్స్. Whatever is happening వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ in my life, ఇన్ మై లైఫ్, in my children's life, ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్, in my family, ఇన్ మై ఫ్యామిలీ, it is happening for the best. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద బెస్ట్. I trust the power. ఐ ట్రస్ట్ ద పవర్. Next, I trust the power. ఐ ట్రస్ట్ ద పవర్. I totally trust it. ఐ టోటల్లీ ట్రస్టెడ్. I'm sorry, please forgive me. Thank you. I love you. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Next point అండి, హ్యాండ్స్, ఫింగర్స్ దగ్గర. I understand the power ఐ అండర్స్టాండ్ ద పవర్ of universe. ఆఫ్ ద యూనివర్స్. Next, I'm sorry for not connecting with it. ఐఎమ్ సారీ ఫర్ నాట్ కనెక్టింగ్ ఇట్. Next, just like a mobile network, జస్ట్ లైక్ ఏ మొబైల్ నెట్వర్క్, just like a Wi-Fi, జస్ట్ లైక్ ఏ వైఫై. I'm always connected with the universe. ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద యూనివర్స్. Next, my emotions are the driving force. మై ఎమోషన్స్ ఆర్ ద డ్రైవింగ్ Force. ఫోర్స్. ఓకే. My emotions drives me. మై ఎమోషన్స్ రైజ్ మీ. నా ఎమోషన్స్ ద్వారా నేను నా లైఫ్ని క్రియేట్ చేయగలుగుతున్నాను. నా ఎమోషన్స్ ద్వారా నా లైఫ్ని క్రియేట్ చేయగలుగుతున్నాను. నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయో యూనివర్స్ నాకు అదే ప్రొవైడ్ చేస్తుంది. నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయో యూనివర్స్ నాకు అదే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఐఎమ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ. యూనివర్స్ ఇస్ గివింగ్ మోర్ అండ్ మోర్ హ్యాపీనెస్. యూనివర్స్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ హ్యాపీనెస్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ గుడ్ రిలేటివ్స్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ గుడ్ రిలేటివ్స్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ మీ. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ మీ. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సో మెనీ స్కిల్స్. I'm having so many skills. I'm blessed to be part of Platinum family. I'm blessed to be a part of Platinum family. Thank you so much. Thank you so much. Thank you, universe. Thank you, universe. Look at the left. Thank you, universe, for guiding me.
Thank you, universe, for guiding me. Look Thank- up. Thank you, universe, for guiding me through books. Thank you, universe, for guiding me through books. Next, right. Thank you, universe, for guiding me through my mentors. Thank you, universe, for guiding me through my mentors. మంచి కోచెస్ ని నా లైఫ్ లో పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి కోచింగ్ పర్సన్స్ ని నా లైఫ్ లో పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్, యూనివర్స్. జస్ట్ హమ్మింగ్. థ్యాంక్ యూ, యూనివర్స్. థ్యాంక్ యూ, యూనివర్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, యూనివర్స్. I'm sorry for not connecting with you. ఐఎమ్ సారీ ఫర్ నాట్ కనెక్టింగ్ విత్ యూ. I'm sorry for believing that you understand only language. ఐఎమ్ సారీ ఫర్ బిలీవింగ్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఓన్లీ లాంగ్వేజ్. Now I know that you don't understand any language. Now I understand you don't. Now I understand That you don't understand any language. you don't understand any language. You understand only emotions. You understand only emotions. So now I communicate with proper emotions. Now I communicate with proper emotions. Thank you. Thank you. I visualize my success. I visualize my success. I visualize my health. I visualize my health. I feel that emotions. I feel that emotions. Thank you, thank you, thank you. Thank you, thank you, thank you. Super. Just stop it. Breathe out through your mouth. Breathe out through your mouth. Great. Have some water. Have some water, everybody. Have some water. And now get ready for visualization. ఒక్కసారి మీ గోల్స్ ని చూడండి. మీ గోల్స్ ని విజువలైజ్ చేసుకుంటూ పోతున్నారు. So today we are not doing affirmations, we are doing visualization. Please water తాగండి అందరూ. Okay, if you had a glass of water, get ready for visualization. Please, all of you, close your eyes. Take a deep breath. Inhale and exhale. Keep your back straight. Back ni straight ga unchandi. Keep your back straight. Inhale and exhale. First, bring smile on your face. Think about the person you love the most. మీరు ఎక్కువగా ప్రేమించే ఆ పర్సన్ ని చూడండి. Before visualization, create the happiness. See that people in your life. They always give you happiness. Wonderful. Now, see, just now you woke up from your bed. You're feeling very happy to start a new day. ఇప్పుడిప్పుడే నిద్రలేచారు. ఎంత హ్యాపీగా నిద్రలేచారో చూడండి. యు ఆర్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ న్యూ డే. స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నిద్ర లేవగానే ఆ స్మైల్తో నిద్రలేస్తున్నారు. ఎంత హెల్తీగా ఉన్నారు చూడండి. మీ పర్ఫెక్ట్ బాడీ వెయిట్. పక్కన ఎవరున్నారు చూడండి. ద మోస్ట్ లవింగ్ పీపుల్, యూ ఆల్వేస్ లవ్ టు బీ విత్ దెమ్. వాళ్ళు మీ పక్కనే ఉన్నారు. యు ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు మీ లైఫ్లో ఉన్నందుకు చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నారు. యు స్టార్ట్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేశారు. ఫీలింగ్ రిలాక్స్డ్, ఫీలింగ్ హ్యాపీ. చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నారు. స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ పిల్లలతో స్మైలింగ్ గా మాట్లాడుతున్నారు. స్మైల్తో మాట్లాడుతున్నారు. చాలా ఫ్రెష్ గా కనబడుతున్నారు. మీ డేని చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేస్తున్నారు. డూయింగ్ ఎక్సర్సైజ్, డాన్స్, యోగా, మెడిటేషన్.
చాలా పాజిటివ్ గా నిద్రలేస్తున్నారు. మిర్రర్ లో మీతో మీరు మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నిద్రలేచారు. అండ్ సీ యు ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్. ఆ డ్రీమ్ హౌస్ ఎలా ఉందో చూడండి. ద బ్యూటిఫుల్ కలర్డ్ వాల్స్, టైల్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఆ ఇల్లు. ఇట్స్ యువర్ డ్రీమ్ హౌస్. లుక్ ఎట్ ద కలర్ ఆఫ్ ద వాల్, టైల్స్, sofa set. Amazing, wonderful life. Look at your children bedroom. Amazing. See now, you are living the life of dreams. Amazing. See now, your business is expanding day by day. You have so many people working for you. So many people working for you. Your business expanding. Your wonderful business. ఆ బిజినెస్ ఎలా గ్రో అవుతుందో చూడండి. People are working for you and you are giving them respect, rewards, awards. Everyone in your family is appreciating you. You are a business leader. See, the bank account messages are coming. Your bank account has been deposited with lot of amount money. See that 7 figures. 7 figures amount you have in your bank account. Every single day, people are paying you happily in your business. See your family celebrating this joy, happiness. మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది లైఫ్ లో వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఫీల్ దట్ హ్యాపీనెస్, జాయ్. ఫీల్ దట్ హ్యాపీనెస్ అండ్ జాయ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. I love you. I love you. I love you. Thank you, universe. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. See that one goal that you would like to achieve. ఆ ఒక్క goal ని చూడండి. It may be with money. It may be with service. See that one goal clearly. Feel that feelings. Feel that happiness, joy. Thank you so much. Thank you, universe. Thank you. See that you have already achieved it. Feeling very happy. Feeling confident. The universe is blessing you with smile, with joy. Thank you. Thank you. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you. Thank you. Thank you. Great. So just touch your heart, everybody, and say this. Universe is giving me best things. Universe is always working for me to give the best things for me. My emotions are the way of communication with universe. The more I love, the more I feel grateful, the more I forgive others, the more I am connected with universe. Thank you, thank you, thank you. I'm sorry for all the mistakes which I made in my past. I'm sorry for not bringing the connection. I'm sorry for getting jealousy for others. I'm sorry for not loving others. I'm sorry for all my limiting beliefs. I'm sorry for creating these problems in my life. Please forgive me. Thank you. I love you.
Thank you. I love you. Thank you. I love you. Great. Super. Friends, slowly, gradually, you can open your eyes. ఈరోజు పడుకునే ముందు డూ మిర్రర్ వర్క్, టాక్ టు యువర్ సెల్ఫ్ ఫర్ 5 minutes, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ డూ దిస్ ఎవ్రీబడి టుడే? థ్యాంక్ యూ సో మచ్. Let us sing, let us just enjoy one beautiful song and we'll close it. All of you, close your eyes. The universe is talking to you now. All of you, close your eyes and enjoy this song. Just close your eyes. If universe talks to you, it talks through these messages. It talks through you with these messages. Close your eyes, everybody. Universe talks to you through the messages, and all you have to do is just listen to the messages. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.
సూపర్. ద యూనివర్స్ ఇస్ సేయింగ్ యూ, నేనున్నానని నీకేం కాదని. వండర్ఫుల్, సూపర్, గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎంజాయ్. బ్లెస్ ఎవ్రీబడి, అందరినీ బ్లెస్ చేయండి. గ్రేట్. ఆల్ ద పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, ఆల్ ద గోల్స్ టు బి అచీవ్డ్. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. ఓకే, ఎంతమంది కనెక్ట్ అయ్యారు యూనివర్స్తో ఈరోజు? చాలా ఎక్కువగా. అమేజింగ్. నేను ఇక్కడికి వచ్చి ఏం చేశాను, మీరు మిస్ అయిన కనెక్షన్ని నేను మీతో చూపెడుతున్నాను అంతే. ఆ కనెక్షన్ ఉందండి అంతే. సమ్హౌ వీఆర్ ఫర్ గెటింగ్ ఇట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. See you tomorrow at 5 a.m. All Platinums. See you tomorrow at 5 a.m. Thank you. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you. జై హింద్, Thank జై you. భారత్, వందే జై మాతరం. భారత్, Thank వందే you. More power to you all. వందే మాతరం. వందే మాతరం. Thank you. వందే మాతరం. You all. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతనే